ఎప్పటినుంచో రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న కాపుల్లో ఆశలు రేకెత్తించారు. తమనే నమ్ముకున్న కులనాయకుడు కోరిక మేరకు ఎన్నికల సమయంలో ప్రముఖ పాత్ర పోషించారు. పెద్దన్న పాత్ర పోషిస్తానని ఎన్నికల్లో కబుర్లు చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు పెదవి విప్పకపోవడంతో కాపులంతా గళం విప్పుతున్నారు. 2 ఏళ్లు ఎన్నో భరించాం, ఇకపై సహించేది లేదని తెగేసి చెప్పారట. ఇక తమ డిమాండ్లను పరిష్కరించాలని డెడ్లైన్ విధించడంతో పాటు సంచలన ప్రతిపాదనతో చంద్రబాబుకు షాక్ ఇచ్చారట. ఇంతకీ ఏపీలో కాపులు అందుకున్న ఆ కొత్త స్లోగన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కాపుల్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైందట. కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడని మొదట మురిసిపోయినప్పటికీ 2 ఏళ్లుగా కాపులకు కనీస ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా కాపులు తమ రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చేతులెత్తేశారని తేలిపోయింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎక్కడా కాపు కులానికి ప్రాధాన్యత దక్కకపోవటం, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు జరగడంతో కాపు సంఘాలన్నీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఏరి కోరి ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వంలో తమకే రక్షణ లేకపోవడం కాపులను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే కాపు నేతలంతా కలిసి కాపు రిజర్వేషన్ పోరాట సమితి KRPS ని ఏర్పాటు చేసి ఇప్పటికే దశల వారీగా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారట. అయితే కాపు సంఘాల డిమాండ్లపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కనీసం నోరు మెదపకపోవడంతో కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతల్లో రోజురోజుకి అసహనం పెరిగిపోతోందట. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉన్నప్పటికీ మహారాష్ట్ర మాదిరి ఏపీలోనూ ఎందుకు కాపులకు రిజర్వేషన్లు కల్పించారని KRPS డిమాండ్ చేస్తోందట. ఇక అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు, కాపు విద్యార్థులకు విదేశీ విద్య అన్నీ సక్రమంగా అందాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కాపు కార్పొరేషన్ కు రూపాయి విదిల్చిన పాపాన పోలేదట. పవన్ కూడా కాపులకు జరుగుతున్న అన్యాయంపై కనీసం స్పందించకపోవడంతో ఇకపై కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని కాపు నేతలు ఫిక్స్ అయిపోయారని సమాచారం. తాజాగా విజయవాడలో సమావేశమైన కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు చంద్రబాబు ప్రభుత్వానికి ఓ 3 నెలల డెడ్లైన్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 3 నెలల్లోగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 12% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని KRPS అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే చంద్రబాబుకు వయసు అయిపోతోంది కాబట్టి 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తవగానే పవన్ కళ్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని బాంబు పేల్చారట. పవన్ ను సీఎం చేయడం వీలు కాకపోతే 2029 ఎన్నికల్లో పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్న మరో డిమాండ్ ను కూడా చంద్రబాబు ముందు పెట్టారట. చంద్రబాబు కనుక తమ డిమాండ్లపై స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి మోదీ వద్దే తేల్చుకుంటామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు తేల్చి చెప్పేశారట. అయితే ఇప్పుడు KRPS పెట్టిన ఈ కండిషన్లు కూటమిలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయట. కొద్ది రోజులుగా కాబోయే సీఎం లోకేష్ అంటూ టీడీపీ నేతలు, పసుపు శ్రేణులు, అనుకూల మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. ఇలాంటి తరుణంలో కాపు నేతల డిమాండ్లతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పవన్ ఎలాగూ తాము చెప్పినట్లే తలాడిస్తాడు కాబట్టి కాపులంతా అలాగే ఉంటారనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు కాపు నేతలు ఇచ్చిన ట్విస్టుతో తల పట్టుకున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.